హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలనేసి కోరుకుంటున్నాను. బీట్రూట్ తాలింపు తినని వాళ్ళు కూడా ఇలా కమ్మగా చేసుకుంటే బాగా తినాలని అనిపిస్తుంది. బీట్రూట్ తాలింపుకు ఫస్ట్ సన్నగా కట్ చేసుకుని ఆ తర్వాత తాలింపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత త్వరగా వేయించుకుని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వేసి బాగా కాసేపు వేగనిచ్చి ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసి ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు అంటే కొద్దిగా మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు పోసి తర్వాత మనము కుక్కర్ కనుక పెట్టినట్టయితే మూసేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందన్నమాట. ప్యారలల్గా మనము శనగ్గింజలు దీనిలోకి వేయించుకొని వేస్తేనే ఆ కమ్మదనం వస్తుందన్నమాట. బాగా వేయించుకుని అది మిక్సీలో వేసుకుని అందులోనే మనం తెల్లగడ్డలు కూడా వేసుకోవాలన్నమాట. తెల్లగడ్డలు వేసుకున్న తర్వాత కచ్చా పచ్చా దంచుకోవాలంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట. దంచుకుంటే కూడా బాగుంటుంది. ఇది మిక్సీ పట్టిన తర్వాత మనము ఆ ఉడికించుకున్న బీట్రూట్లోకి ఈ పౌడర్ని వేసి కలిపేసి తగినంత కారం కూడా వేసుకుంటే సరిపోకుండా ఉంటే తగినంత కారం వేసుకుని ఉప్పు చూసుకొని ఉప్పు కూడా సరి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అంటే తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను మీకు. కమ్మగా ఉండే ఈ బీట్రూట్ చపాతీలోకి కానీ ఇంకా ఎందులోకైనా కానీ తినచ్చు అన్నమాట. గోంగాకు బీట్రూట్ ఫ్రైతో పాటు కలుపుకొని తింటే బాగుంటుంది. అన్నానికి కానీ చపాతీకి కానీ దేనికైనా బాగుంటుంది. అంటే గోంగాకు కొంచెము పుల్లగా ఉంటుంది, ఈ బీట్రూట్ కొంచెం తీయగా